న్యాచురల్ నెంబర్స్ గురించి చెప్పారు, సంఖ్యారేఖ గురించి చెప్పారు కదా. సంఖ్యారేఖ మీద న్యాచురల్ నెంబర్స్ ఉన్నప్పుడు పిల్లల్ని విజువలైజ్ చేయించాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఒకటి తర్వాత రెండే ఉంటుంది, ఒకటికి రెండు మధ్యలో అసలు సంఖ్యలు ఏవి కనపడవు. అవును. కాబట్టి రెండు తర్వాత వచ్చేది మూడో సంఖ్యనే. కానీ ఒకటికి రెండుకి మధ్యలో కూడా చాలా సంఖ్యలు ఉన్నాయి. మరి ఆ సంఖ్యలు ఏంటివి అన్నప్పుడు మనకి రేషనల్ నెంబర్స్ వస్తాయి, అకరణీయ సంఖ్యలు వస్తాయి. అప్పుడు అవి అకరణీయ సంఖ్యలు ఎలా ఉంటాయి అంటే భాగాలుగా ఉంటాయి. అంటే 10 భాగాలు చేస్తే 10 భాగాలు అవుతుంది. ఈ 1 అనే యూనిట్ని, 1, 2 మధ్య ఉండేటువంటి స్థలాన్ని 2 భాగాలు చేస్తే 1/2, 1/2 అవుతుంది. 3 చేస్తే 1/3, 1/3, 1/3, 3 భాగాలు అవుతాయి. 10 చేస్తే 10 భాగాలు అవుతాయి. ఈ భావన పిల్లలకి బాగా అర్థం కావాలి. తర్వాత వీటికి నియమాలు వేరుగా ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్కి ఉండేటువంటి నియమాలు కాస్త వేరుగా ఉంటాయి. అట్లాగే ఈ అకరణీయ సంఖ్యలకు ఉండేటువంటి భిన్నాలకు ఉండేటువంటి నియమాలు వేరుగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడానే కనుక బాగా ప్రస్ఫుటంగా అర్థమైనప్పుడు ఆ తర్వాత వచ్చేవి మనకి స్క్వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్క్వైర్లకి తగినట్టుగా స్క్వైర్ రూట్లు, అంటే ఏ నెంబర్ చేత మనం గుణకారం చేస్తే స్క్వైర్ వస్తుందో దాని యొక్క మూలం ఏంటిది అనేది కనుక పెట్టుకోగలిగితే మనకి అకరణీయ సంఖ్య భావన అనేది వస్తుంది. కాబట్టి ఇట్లా ఈ మూడింటి మధ్య ఉండేటువంటి తరతమ భేదాలని, తర్వాత వాటిని ఎలా గుర్తిస్తారో అన్నప్పుడైతే మనకి అకరణీయ సంఖ్యా రూపం అనేది బాగా అర్థమవుతుంది.